ఆ ఇచ్చినటువంటి హామీని నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి అమలు చేసేటువంటి దానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మనం హామీ ఇచ్చాం కాబట్టి మొక్కుబడిగా ఏదో ఒకసారో లేదా 3 సిలిండర్లు పేరు చెప్పి 1 సిలిండర్ లేకపోతే అన్నదాత సుఖీభవ పేరిట 20,000 చెప్పి ఒక 5,000 రూపాయలు లేకపోతే 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పి 60 సంవత్సరాలకు ఉన్నటువంటి 66 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే ఒక 5 లక్షల మందిలో 6 లక్షల మందిలో తగ్గించి వారికి డబ్బులు ఇవ్వడం 85 నుంచి 90 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే ఆ తల్లికి వందనం కింద ఒక 40 లక్షలకో 50 లక్షల మందికో ఇచ్చి అందులో కూడా 15,000 అని చెప్పి 13,000 ఇచ్చి కొంతమందికి 8,000 ఇచ్చి ఒక సంవత్సరం పూర్తిగా ఇవ్వడం మానేసి ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత ఉద్యోగావకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాను, నెలకి 3,000 రూపాయలు అందిస్తాను, సంవత్సరానికి 5 లక్షలు 4 లక్షల మందికి చెప్పిన 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, లేకపోతే వారికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి వారికి ఏనామా పెట్టేసి 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి అసలు దాన్ని పూర్తిగా దాన్ని ఎత్తిపెట్టేసి ఏదో P4 అని చెప్పి కొత్తగా ఏదో విధానం చెప్తాడు, అది ఎవరికి అర్థం కాదు. ఏ ఒక్క స్కీమ్ కూడా 2024-25 అయితే ఏ స్కీము లేదు. 2025-26 మొక్కుబడిగా ఏదో మనం ఎక్కడ ప్రజలు తిరగబడతారు, ఎక్కడ రోడ్ల మీదకి రానివ్వరు అని చెప్పి భయంతో మొక్కుబడిగా అరకొర ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. దానికి పెద్ద ఎత్తున అసెంబ్లీ వేదికగా గొప్పలు చెప్పుకోవడం, అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టడం, ఏది జరగకపోయినా అన్ని జరిగిపోయినట్టుగా వారు పబ్లిసిటీ ఇచ్చుకోవడం, ఇవన్నీ కూడా చూసాం. సరే, వీటన్నిటి మీద అనేక సందర్భాల్లో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకత్వం కానీ అనేక సందర్భాల్లో ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వచ్చాం. మరొకసారి మీ ద్వారా ప్రజలకు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరొకసారి కోట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు దీంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఏదో పారిశ్రామిక ప్రగతి, ఇండస్ట్రియల్ గ్రోత్, దాని మీద కూడా ఒక స్టేట్మెంట్ నిన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అసెంబ్లీ వేదికగా. నాకు తెలిసి గత 15-16 మాసాలుగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే విపరీతమైనటువంటి పబ్లిసిటీ, మార్కెటింగ్. ఏది జరగకపోయినా జరిగినట్టు, లేదా మేము తీసుకొచ్చినటువంటి కంపెనీల్లో లేదా మేము చేసుకున్నటువంటి MOUల్లో వాటిని మేము తీసుకొచ్చినట్టుగా వారు చెప్పుకోవడం, దీన్ని పబ్లిసిటీ చేసుకోవడం, అవసరం ఉన్నా లేకపోయినా సమావేశాలు పెట్టడం, రోజుకు ఒకసారి మీడియాను వదలగొట్టడం, వారానికి 2 రోజులు విశాఖపట్నం వచ్చి ఆ సమావేశాలు అది ఎందుకు పెడుతున్నారో ఏం పెడుతున్నారో ఎవరికి అర్థం అవదు, రావడం, ఆ పబ్లిసిటీ చేసుకోవడం. పబ్లిసిటీ చేసుకుంటే ప్రజలు మోసపోతారు, ప్రజలు మభ్యపెట్టచ్చు, ప్రజలు మనం చెప్పినటువంటి అబద్ధాలని నిజాలుగా నమ్ముతారు అనేటువంటి ఉద్దేశం మీకు ఉండొచ్చేమో. అది ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, ఇప్పటికి 4 సార్లు, 4ఓసారి ఓటేశారు మీకు, సరే 3ఓసారి ఓటేశారు. ఇప్పుడు 2 సార్లు మోసపోయారు, 3ఓసారి కూడా మనం మోసపోయారు. మళ్ళీ దానికి సమాధానం మళ్ళీ ప్రజలే మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు. సహజంగా ఒక రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం, లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ప్రభుత్వం కానీ వారికి సహకారం, వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక ధైర్యాన్ని
ఆ ప్రభుత్వం ఇస్తే ఏ పరిశ్రమ అన్నా ఏ పారిశ్రామికవేత్త అన్నా మన రాష్ట్రానికి రావాలి, ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ గడిచినటువంటి 15 మాసాలుగా చూస్తే స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, చివరికి పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కమిషన్లను కొంతమంది, మాకు నెల కలెక్షన్స్ ఇవ్వాలని చెప్పి కొంతమంది, మీరు మాకు నెల కమిషన్లు ఇవ్వకపోతేనో, మాకు కలెక్షన్ చేసి ఇవ్వకపోతేనో మీకు పనులు చేసుకోవడానికి వీలు లేదని చెప్పి కొంతమంది, ఇలా రకరకాలైనటువంటి ఇన్సిడెంట్స్ ని మనం చూస్తూనే ఉన్నాం గత సంవత్సర కాలంగా. ఈరోజు రాష్ట్రంలో ఒక నియంతృత్వ పరిపాలన, ఒక నియంత పరిపాలన చేసినటువంటి విధానం కనబడతా ఉంది. ఒక రెడ్ బుక్ రాజ్యాంగం కనబడతా ఉంది. ఎవరి మీదైనా అక్రమంగా కేసులు పెడతామనేటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక పారిశ్రామికవేత్త కొత్తగా వచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎందుకు ముందుకు వస్తాడు అనేటువంటి విషయానికి ప్రభుత్వం కానీ, నిన్న మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్పాలి. కొన్ని ఉదాహరణలు చెప్తా. ఎందుకంటే ఏం చేస్తారండి,